ఏపీలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలను ఉన్నతాధికారుల సాయంతో ఓ రేంజ్లో జగన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు అదే అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొత్త సీఎం చంద్రబాబుకు సైతం తలనొప్పిగా మారుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి వారిని గుర్తించి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. కానీ ఇలాంటి వారిలో కొందరికి విజయవాడ వరదలు కలిసొచ్చాయి. విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగడంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లక్షల మంది 3 రోజులుగా నీళ్లలోనే నానుతున్నారు. వారికి అందించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఆహారం తయారు చేస్తున్నాయి. ఇక వారికి అందించలేని పరిస్థితి కూడా నెలకొంది. సీఎం చంద్రబాబు స్వయంగా నగరంలో పడవల్లో తిరుగుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఇంకా బాధితులకు ఆహారం అందని పరిస్థితి ఎందుకు వస్తుందంటూ మంత్రులను ఆరా తీశారు. దీంతో వారు చెప్పిన సమాధానం చంద్రబాబుకు సైతం షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని పలువురు అధికారులను వరద సహాయక ప్రాంతాలలో బందోబస్తుకు వాడుకుంటున్నామని, కానీ మీరు సహాయక చర్యలు వేగంగా ముందుకు సాగకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. దీంతో చంద్రబాబు వీరిపై సీరియస్ అయ్యారు. ఇలా సహాయక చర్యలకు అడ్డుపడుతున్న అధికారుల జాబితా తయారు చేసి ఎక్కడెక్కడ ఇలా జరుగుతుందో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా అధికారులను ప్రభుత్వం గుర్తించింది. ఇక వీరిలో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, సిహెచ్ విజయరావు, రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ జోసి, డిఎస్పీలు సత్యనందం, గోపాలకృష్ణ, శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. ఇక విజయవాడ వరద సహాయక చర్యల్లో వీరి పాత్రపై రిపోర్ట్ రాగానే చంద్రబాబు చర్యలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. విజయవాడ నగరం వరదలతో వణికిపోతుంది. ఈ సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం చెప్పారు అధికారులు. విజయవాడ పరిసరాలలో కృష్ణా నది వరదలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. సాయంత్రం వరకు ఇంకా తగ్గే అవకాశం ఉంది. విజయవాడలో కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కి సోమవారం ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్లు ఉండగా మంగళవారానికి అది 9 లక్షల క్యూసెక్లు అయింది. ఇక అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు విజయవాడ నగరంలోనూ వరద నీరు క్రమంగా తగ్గుతుంది. మంగళవారం సాయంత్రానికి చాలా చోట్ల సాధారణ పరిస్థితికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచినీరు తీసుకెళ్తున్నారు. 4 అడుగుల లోతు నీటిలో కాలనీ నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాలలో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు కూడా ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా 25 లక్షల విరాళం అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున విశ్వక్సేన్ విరాళం ఇచ్చారు. ఇక విజయవాడ వరద బాధితులకు సింహాచలం నుంచి పులిహోర ప్రసాదం తీసుకొస్తున్నారు. 20,000 పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైల్లో 10,000 ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10,000 పులిహోర ప్యాకెట్లు పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10,000 పులిహోర ప్యాకెట్లు చేరాయి. విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాలు రాకపోకలు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. వంతెన గండి పడడంతో సింగిల్ రూట్ లో వెళ్తున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాద్ కు ప్రయాణికులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే డ్రైవర్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. విజయవాడలో వరద ముప్పులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి 100కు పైగా ట్రాక్టర్లను ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు
హెలికాప్టర్లు, క్రెయిన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే అధికారులు వీటిని సిద్ధం చేసి ముంపు ప్రాంతాలకు పంపిస్తున్నారు. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏనంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు.